నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డీఎస్పీ కుంభకోణంపై సిబిఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్. డీఎస్సీలో చేర్చాలని వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన. ప్రభుత్వ పాఠశాలల ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్య. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విజయవాడ విఆర్ సిద్ధార్థ కళాశాలలో అంబేద్కర్ గురుకులాల డీసీఓలు, ప్రిన్సిపాల్లు, డీడీలకు నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడారు. పేదల విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దిటుగా అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యా బోధనతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇలాంటివన్నీ కూడా మనం తీసుకెళ్తున్నప్పుడు దానిలో మీరు భాగస్వాములు అవుతున్నారు. ప్రిన్సిపాల్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు. ఈ సంవత్సరం మీ దగ్గర నుంచి నేను గొప్పగా చూసింది 10th క్లాస్ పిల్లలందరి చేత వీలైనంత వరకు మీరు మన ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ రాయించారు. చాలామంది అప్పటికి కొంతమంది మిస్ అయ్యారు. డైరెక్టరేట్ నుంచి కూడా హాస్టల్స్లో చాలామంది పిల్లల చేత ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ రాయించారు. నా దగ్గరికి రిప్రజెంటేషన్ వస్తుంది, సీటు కావాలని. డైరెక్టరేట్లో కూడా ఇలాగ మనం మోటివేట్ చేసిన తర్వాత వార్డెన్స్ ఎగ్జామ్ అప్లై చేయించి రాయించారు. ఒక చేంజ్. ఇంతకుముందు ఎంత వచ్చాము అప్పటికి, ఈ సంవత్సరం అయితే 90,000+ మనకి ఎంట్రన్స్కి అప్లై చేశారు. ఇంతకు లాస్ట్ ఇయర్ 82 10,000 అడిషనల్గా మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. అంటే అవేర్నెస్ పెరిగింది. చాలామంది మేము ఎగ్జామ్ రాయలేదు, మాకు తెలియదు, మాకు సీటు కావాలి అని, ఫలానా స్కూలే మాకు కావాలి, ఆ స్కూల్లో బాగుంటుందంటే అని వస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను వచ్చి 2 yearsే, బట్ మీరు సంస్థలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. మీ ఎఫర్ట్స్, ఆ ఇన్స్టిట్యూట్లో రిజల్ట్ మన మీద డిమాండ్. నాట్ ఓన్లీ ఎస్సీస్, అదర్ దాన్ ఎస్సీస్ ఆల్సో. ఓసీ మాకు పిల్లలు చదువు కావాలి, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది, తండ్రి లేడు, తల్లి లేదో, ఏదో పరిస్థితుల్లో మేము కూడా ఆ హాస్టల్లో మాకు ఇవ్వాలని చెప్పేసి సీట్స్ అడుగుతుంటే సోషల్ వెల్ఫేర్ అన్నప్పటికీ మిగిలినటువంటి బీసీ అండ్ ఈబీసీ గురించి కూడా ప్రెజర్స్ ఉన్నాయి. అంటే మనం మన ఇన్స్టిట్యూట్స్కి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. విద్యుత్ రంగంలో ప్రైవేట్ కంపెనీలతో చేసుకుంటున్న విచ్చలవిడి ఒప్పందాలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ టెండర్లలో జరుగుతున్న అక్రమాలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ నియంత్రణ మండలి ఇన్ఛార్జి చైర్మన్ శ్రీ పివిఆర్ రెడ్డి అధ్యక్షతన గురువారం వర్చువల్ గా జరిగిన బహిరంగ విచారణలో ఆయన పాల్గొని సిపిఎం తరపున గట్టిగా అభ్యంతరాలను వినిపించారు. కూటమి పాలనలోనూ విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపడం, ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని ప్రభుత్వం ఒకవైపు గొప్పలు చెప్పుకుంటూనే మరోవైపు ప్రైవేటు బడా సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు ఎందుకు చేసుకుంటోందని బాబురావు ప్రశ్నించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, విద్యుత్ వ్యయం కూడా తగ్గిస్తాం, ఆదా చేస్తాం, ఖర్చు తగ్గిస్తామని మాటలు చెప్పారు. కానీ దానికి భిన్నంగా 7 కంపెనీలకి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ పేరుతో 12 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందాలకు పూనుకుంటున్నారు. అది కూడా సరైన రీతిలో చర్చలు జరపకుండా అధిక రేట్లకి ఒప్పందాలని కట్టబెడతా ఉన్నారు. గతంలో ఫిబ్రవరి నెలలో ఇదే రకంగా అధిక రేట్లకి కట్టబెట్టారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ అనేది మంచిదే, కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? విద్యుత్ మిగులుంది, అదనంగా ఉందని చెప్తున్నారు. మరి అదనంగా మిగులుంటే మళ్ళీ కొత్తగా
పీపీఏలు అంటే ఒప్పందాలు చేయాల్సిన అవసరం ఏముంది? రేపు ప్రైవేట్ కంపెనీలతో కొత్త ఒప్పందాలు చేసుకుంటే ఇప్పటికే తయారవుతున్న విద్యుత్ అంతా ఏమవుతుంది? దానికి ప్రభుత్వం నుండి సమాధానం లేదు. మరొక వైపున ఈ విద్యుత్ని మిగులు ఉన్నా సరే ఇది రెన్యూబుల్ ఎనర్జీ పేరుతో తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి ఒప్పందం చేసుకున్న తర్వాత ప్రతి యూనిట్ కొనాల్సిందే, కొనకపోయినా డబ్బు చెల్లించాల్సిందే. అటువంటి నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ ప్లాంట్లో, థర్మల్ ప్లాంట్లో కానీ మిగతా వాటిలో ఉన్నటువంటి విద్యుత్తుని ఆపేసి వీళ్ళకి మాత్రం విద్యుత్ కొనుగోలు చేసినా చేయకపోయినా డబ్బులు సమర్పిస్తున్నారు. ఇవన్నీ ఎవరి డబ్బు? కరెంటు బిల్లుల రూపంలో వినియోగదారులు కట్టేటువంటి డబ్బు. గతంలో 25 ఏళ్ల పాటు సోలార్ ఒప్పందం అదానీ కంపెనీతో సెకీ ద్వారా చేసుకున్నారు. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వార్తలు వచ్చినాయి. మరి ఈ ప్రభుత్వం దాని మీద విచారణ లేదు, చర్యలు లేవు. మరి ఆ రోజు దీర్ఘకాలిక ఒప్పందం అని వాళ్ళు 12 ఏళ్ళకి మళ్ళీ ఒప్పందాలు ఎందుకు చేస్తున్నారు? కనీసం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది వీటిల్లో. ఇంకొక వైపున దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఓటర్లు పాలకులను ఎన్నుకునే పరిస్థితి పోయి పాలకులే ఓటర్లు ఎవరు నిర్ణయించేలా ఎస్ఐఆర్ ప్రక్రియ సాగుతోందని ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ విమర్శించారు. ఈ ప్రక్రియ ద్వారా సుమారు 6.5 కోట్ల ఓట్లను తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు జరగడంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో ఎస్ఐఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ లిస్టుపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్, మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఓటర్లు పాలకులను ఎన్నుకునే పరిస్థితి పోయి పాలకులే ఓటర్లు ఎవరూ నిర్ణయించేలా ఎస్ఐఆర్ ప్రక్రియ సాగుతోందని విమర్శించారు. గుడ్ ఈవినింగ్ అండి. నేను సిరాజుద్దీన్ షేక్, కంపానియన్షిప్ సంస్థ యొక్క ఫౌండర్ని. ఇప్పుడు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో భారత ఎన్నికల కమిషన్ ద్వారా ఎస్ఐఆర్ అనే ప్రక్రియని ఈ నెల జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14 వరకు ఇంటింటికి బిఎల్ఓలు వచ్చి సర్వే చేసి ఓటర్ల లిస్టు ప్రకారం వాళ్ళు సరిగ్గా ఉందా డేటా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటారు. ఆ తర్వాత వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వడం, తర్వాత ఒక నెల రోజుల పాటు మళ్ళీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించడం, ఆ తర్వాత ఫైనల్ చిట్టా ఇవ్వడం జరుగుతుంది. అయితే డాక్యుమెంట్స్లో ఏమైనా డౌట్ ఉన్నా, బిఎల్ఓలకు ఏదైనా డౌట్ ఉన్నా ఓటు హక్కుని కోల్పోయే ప్రమాదం ఉంది. మన దగ్గర సాధారణంగా ఇప్పటిదాకా కూడా మేము గమనించింది ఏంటంటే ఎక్కువ మందికి దీని మీద అవేర్నెస్ లేదు. గతంలో కూడా ఎస్ఐఆర్లు జరిగి ఉండడం, వాటిల్లో ఇంత తీవ్రత ఉండకపోవడం వల్ల పర్లేదు, మన ఓటు ఉంటుంది, నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను కదా, అందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా అనే ధైర్యం కావచ్చు, మనకి ఏమవుదు అనుకునే కావచ్చు, చాలామంది అండి, ఒక కమ్యూనిటీ అని కాదు, అందరూ కూడా అలాంటి అపోహలో ఉన్నారు. సో అసలు ఎస్ఐఆర్ వల్ల దాన్ని ఎలాగా ఫేస్ చేయాలో అలా చేయకుండా ఉంటే కనుక ఏ విధమైన నష్టం జరుగుతుంది, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతారు. రీసెంట్గా మనం చూస్తే బెంగాల్లో దాదాపు 91 లక్షల ఓట్లు, తమిళనాడులో 80 లక్షల ఓట్లు, వీళ్ళన్నీ పోయాయి చాలామంది. సో ఇక్కడ మనతో ఉన్న వాళ్ళు కూడా అలాంటి నష్టానికి గురి కాకుండా, ఇంకో భయం ఏముందంటే ప్రజల్లో, ఒకవేళ ఎన్నికల హక్కు కోల్పోతే, మన భారత పౌరుల ప్రాథమిక హక్కుది, ఒక హక్కు కోల్పోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు పోతాయేమని చెప్పి భయం ఉంది. అలాగే పౌరసత్వానికి కూడా ముప్పు వచ్చే అవకాశం ఉందని చెప్పి భయం ఉంది. అందువల్ల మేము ఈ రోజున ఎస్ఐఆర్ సర్వీస్ కమిటీగా, ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి ఈ రోజున విజయవాడ ఏటీఏ హాల్లో, ఆటోనగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్లో ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డే శోభనాధీశ్వరరావు గారు గౌరవనీయులు, అలాగే పరకాల ప్రభాకర్ గారు మీరు చూశారు, వివిధ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ప్రజలకు ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. దీనిని మీరు ఎంతవరకు భయపడాలి, ఎంతవరకు జాగ్రత్త పడాలి. ప్రభుత్వ పాఠశాలల ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించి ప్రైవేట్ పాఠశాలకు దిటుగా ఉన్నత ఫలితాలను సాధించాలన్న లక్ష్యంగా గత ఏడాది సాధించిన ఫలితాల స్ఫూర్తితో అడుగులు వేస్తున్నామని, ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఎక్స్పోను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆర్ రమేష్ బాబు, డిప్యూటీ డిఈఓలు డి సాంబశివరావు, జి గురునాథం, ఏ శ్యామ్ సుందర్, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, జిల్లాకు చెందిన మండల విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ మెంబర్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్, ఇక్కడ వస్తున్న అమోఘమైన రిజల్ట్స్ గురించి పబ్లిక్కి తెలియచేయడానికి, అలాగే పబ్లిక్కి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్ పాపులరైజ్ చేస్తూ పిల్లలు ఇక్కడికి వస్తే ఎంత చక్కగా చదవగలుగుతారు, ఎంత చక్కగా మార్క్స్ తీయగలుగుతారు దానికి నిదర్శనం మన స్కూల్స్లో ఆల్రెడీ పిల్లలను నిరూపించారు. దీన్ని పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2026 అని ఎన్టీఆర్ జిల్లాలో శ్రీకారం చుట్టాము. దీనికి అన్ని మండలాల నుంచి, అన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఇక్కడ ఉపాధ్యాయులు, హెచ్ఎంస్, అలాగే పేరెంట్స్ కూడా చాలామంది వచ్చి చూస్తూ ఉన్నారు. ఇక్కడ పెడుతున్నాము. మీకు తెలిసే ఉంది, 10th ఈ మధ్య వచ్చిన రిజల్ట్స్లో మన జిల్లాలో చాలా మంచి రిజల్ట్స్ వచ్చున్నాయి. 600 మార్క్స్కి 595 మార్క్స్ కూడా తీసిన వాళ్ళు పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్ నుంచే ఉన్నారు. సో ఈ ఒక ఒరవడిని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు దీని గురించి తెలియాలి. ప్లస్ చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మంచిగా చదువుకుంటారు, ఎందుకంటే అక్కడ ఫీజు కట్టిస్తున్నారు కదా, ఫీజు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ బాగా చదువుతున్నారు. కానీ ఇక్కడ చూస్తే మనకు కాంట్రాస్ట్గా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్ ఫ్రీగా ఇస్తారు, బ్యాగ్స్ ఫ్రీగా ఇస్తారు, షూస్ ఫ్రీగా ఇస్తారు, పైగా డొక్క సీతమ్మ మధ్యాహ్నం మీల్స్ కూడా అక్కడ ఇచ్చి పిల్లలకి టాప్ ర్యాంకర్కి వచ్చేలాగా టీచర్స్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ మెరిట్ పెట్టి వచ్చిన వాళ్ళు, దే ఆర్ ద టాపర్స్. వాళ్ళ స్టడీస్లో టాప్గా చేసి, మళ్ళీ ఎగ్జామినేషన్లో టాప్గా చేసి, హయ్యెస్ట్ మెరిట్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్. వాళ్ళు కనుక ప్రాపర్గా పాఠాలు చెప్తే ఏమి సాధించవచ్చు అనేది మన జిల్లా నిదర్శనం. ఎంత చక్కగా అందరూ టాపర్గా 72% పాస్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ వచ్చారు 10th. అది గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్న సత్తా. దాన్ని పబ్లిక్కి తెలియచేయడానికి ఇటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పో అని పెట్టున్నాము. పేరెంట్స్ అందరికీ నా విన్నపం ఒకటే, ప్రైవేట్ స్కూల్ని ఫీజు కట్టినంత మాత్రానికి అక్కడ మంచిగా పాఠాలు చెప్తారు, ఫెసిలిటీ బాగుంటానే ఏం లేదు. ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేసి చూడండి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలాగ ఉన్నాయి, అక్కడ ఉన్న టీచర్స్ ఎలా పాఠాలు చెప్తున్నారు, అక్కడ పిల్లలకి ఇస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత క్వాలిటీగా ఉంది ఒకసారి చూడండి. పిల్లల్లో ఏ నెలలో ఏ సబ్జెక్ట్ని ఎలాగ చదివారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ అడ్వాన్స్గా ఉన్నారు, వీక్గా ఉన్నదాన్ని ఏ ప్రకారంగా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ కూడా కూలంకుషంగా వాళ్ళ గురించి స్టడీ చేసి, అనలైజ్ చేసి పేరెంట్స్కి తెలియజేసేలాగా ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా ప్రతి స్కూల్లో ప్రతి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి ఫాలోఅప్ చేయడం వల్ల ఈసారి 10th చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. 10th ఎగ్జామ్ దగ్గర పడగానే 100 days యాక్షన్ ప్లాన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ 100 days యాక్షన్ ప్లాన్లో 100 days ఇంటెన్సివ్గా ప్రతిరోజు వాళ్ళకి టెస్ట్ పెట్టి, ఎక్కడైతే వీక్గా ఉన్నారో వాళ్ళకి దాంట్లో ఇంకా ఇంప్రూవైజ్ చేయించి, బాగా వాళ్ళకి ట్యూన్ చేసి చాలా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకి నా విన్నపం ఒకటే, గవర్నమెంట్ స్కూల్స్ ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి. మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి అడ్మిషన్ చేయిస్తే కంపల్సరీగా వాళ్ళు టాప్ ర్యాంకర్గా ఉంటారు. IIT, IIITs, అలాగే IIMs ఇక్కడికి వెళ్ళే అవకాశం వాళ్ళకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 2026 అయితే పెట్టున్నాము. ఇది కలెక్టరేట్ ప్రాంగణంలో పెట్టడం జరిగింది. దయచేసి ఎవరికైతే ఇంకా డౌట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగుంటుందని మీకు ఏదైనా అపోహాలు లేదా ఆలోచనలు లేదా ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి వచ్చి చూడండి. ఎంత చక్కగా ఇక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు ఉన్నాయి, ఎంత బాగా ఇక్కడ ఉన్న పిల్లలు కూడా మాట్లాడగలుగుతున్నారు. అలాగే టీచర్స్ గురించి ఒకసారి ఇంటరాక్ట్ చేసి మీరు తెలుసుకోండి, టీచర్స్ ఎంత నాలెడ్జబుల్గా ఉన్నారు, వాళ్ళు ఎంత డెడికేషన్తో పనిచేస్తానని మీకు తెలుస్తుంది. కంపల్సరీగా మన జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ ఎన్రోల్మెంట్ పెరగాలి. ఇంత మంచి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి ఇది పబ్లిక్కి చేరవేయాలి, పబ్లిక్ దీన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీన్ని ప్రతి ఒక్కరికి స్వాగతిస్తూ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి పంపడానికి, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీడియా మిత్రులు కూడా మంచిగా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు ఆర్గనైజ్ చేస్తున్న మన డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, ఇక్కడ డిఓ గారికి, ఎంఈ వాళ్ళందరికీ, ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్కి, అలాగే గౌరవ మన ఎడ్యుకేషన్ మంత్రివర్యులకి, అలాగే కమిషనర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి వినూత్న కార్యక్రమాలకి వాళ్ళు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. మనకి ఉద్దేశం ఒకటే, మనకు మంచి ఫెసిలిటీ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్, ఆ ఫెసిలిటీ ప్రతి ఒక్కరికి అది అందాలి, ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకోవాలి అనేది మన ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటూ మన జిల్లాని స్కూల్స్ రిజల్ట్స్లో, అలాగే పిల్లల భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దే దాంట్లో నంబర్ 1 ఉండాలని కోరుకుంటున్నాను. కేబిఎన్ కళాశాలలో నూతనంగా ఎన్సీసీ ఎయిర్ వింగ్ విభాగం ఏర్పాటు చేయడం పట్ల ఎయిర్ వింగ్ కమాండింగ్ ఆఫీసర్ కేవి శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా కళాశాల యాజమాన్యం చేస్తున్న నిరంతర కృషి ఫలితంగా 100 మంది క్యాండిడేట్ల సామర్థ్యంతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కేబిఎన్ కళాశాలలో నూతనంగా ఎన్సీసీ ఎయిర్ వింగ్ విభాగం మంజూరైంది. గత 2 ఏళ్లుగా కళాశాల యాజమాన్యం చేస్తున్న నిరంతర కృషి ఫలితంగా 100 మంది క్యాడెట్ల
సామర్థ్యం కలిగిన విభాగాన్ని కేటాయించినట్లు కళాశాల ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎయిర్ వింగ్ కమాండింగ్ ఆఫీసర్ కేవి శ్రీనివాస్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ నితిన్ అగర్వాల్, కళాశాల సెక్రటరీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ కృష్ణవేణి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణరావు, ఎన్సీసీ అధికారులు ఉన్నారు. First of all, a very good morning to the entire media present here. Group Captain Srinivas, commanding 8 Air NCC Air Squad, Vijayawada Air Squad commanding officer, and nato administrative officer Flight Captain Suraj, and my entire staff ikkadiki vacham. I must thank NCC మూలంగా మనకు ఉపయోగాలు ఏంటనేది నేను మళ్ళీ మీకు వివరంగా ఏం చెప్పక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో ఉండే విద్యార్థులందరూ కూడా ఫిజికల్ స్టామినా చాలా ఎక్కువ ఉన్న పిల్లలు, అలాగే తెలివితేటలు కూడా వీళ్ళందరికీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పిల్లల్ని కనుక మనం ఎన్సీసీలో కనుక జాయిన్ చేసి ఆ కల్ట్ కనుక ఇక్కడ తీసుకురాగలిగితే ఈ పిల్లలతో పాటు మిగతా పిల్లలందరూ కూడా మారుతారు. ఈ ఏరియా అంతా కూడా చాలా చక్కగా తయారవుతుందన్న ఉద్దేశంతోనే ఎన్సీసీ మీద మేము అంత పట్టుదలగా ప్రయత్నం చేయడం జరిగింది. మా కోరిక కొంతవరకు నెరవేరి ఇవాళ ఎయిర్ వింగ్ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ప్రత్యేకంగా కమాండింగ్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రూప్ కమాండర్ గారికి కూడా మా కేబిన్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. రిపబ్లిక్ డే పరేడ్కి స్పెషల్ క్యాంప్ పెట్టి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడానికి కోరామని కూడా చెప్పాను. రిపబ్లిక్ డే పరేడ్కి పంపడానికి, అలాగే రేపు రిపబ్లిక్ డే పరేడ్కి స్పెషల్ క్యాంప్ పెట్టి ఇక్కడ పిల్లల్ని తయారు చేసి రిపబ్లిక్ డేకి వెళ్ళే విధంగా మమ్మల్ని ప్రోత్సహించాలని కూడా వాళ్ళని కోరాము. దానికి కూడా వాళ్ళు సమ్మతించారు. డెఫినెట్గా ఇక్కడి నుంచి పిల్లలు రిపబ్లిక్ డేకి పార్టిసిపేట్ చేసే విధంగా ఇక్కడ పిల్లలు తయారవుతారు. డిఎస్సి పరీక్ష ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జూన్ 12న వెన్నుపోటుకు 2 నియోజకవర్గాల వారీగా జరిగే నిరసన ర్యాలీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి వైసీపీ సెంట్రల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నాపత్రం సెట్ నుండి రిక్రూట్మెంట్ వరకు కుంభకోణం ఎలా రూపుదిద్దుకుందని, 1995 నుండి చంద్రబాబు పాలన లీకులు మరియు అవినీతితో నిండిపోయిందని అన్నారు. ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రాస్తారు టీచర్ ఉద్యోగం పోస్టుల కోసం అని చెప్పి ఆ విషయంలో జరిగిన లీకేజీలు అయితేనేమి, అవకతవకలు అయితేనేమి, స్కాములు అయితేనేమి, వీటి అన్నింటి విషయాల మీద ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలను డిఎస్సి పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో బహుశా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబే.
ప్రజలు పోరాడి తెచ్చుకున్న గుడివాడ బైపాస్ రోడ్డుకే ఇప్పుడు ముప్పు వాటిల్లింది. ప్లాస్టిక్ భవన వ్యర్థాలతో రోడ్డు మార్జిన్లు మూసివేయడంతో వర్షపు నీరు నిలిచి కొత్త రోడ్డు ధ్వంసం అవుతుంది. గుడివాడలో ప్రజా ఉద్యమంతో సాధించుకున్న బైపాస్ రోడ్డుపై భవిష్యత్ భద్రతా దళం ఆందోళన వ్యక్తం చేసింది. కొంతమంది స్వార్థపరులు, మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణదారులు కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలు, భవన వ్యర్థాలను రోడ్డు పక్కన బాధ్యత రహితంగా పారబోస్తున్నారని ఆరోపించింది. దీంతో వర్షపు నీరు డ్రైన్లలోకి వెళ్లకుండా రోడ్డుపైనే నిలిచిపోయి కొత్తగా వేసిన రోడ్డు దెబ్బతింటోంది. గుడివాడ డంపింగ్ యార్డుకు తరలించాల్సిన వ్యర్థాలను ఇక్కడే డంప్ చేస్తున్నారని వైవి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొంతమంది వ్యాపారులు రోడ్డు మార్జిన్లు ఆక్రమించి సిమెంట్ రేకులు, పాత సామాన్లు, పాత కార్లు, లారీలు నిల్వ చేస్తున్నారని తెలిపారు. ఈ బైపాస్ రోడ్లో ముందుకెళ్ళిన కొందికి పాత సామానోళ్ళు, పాత కారులోళ్ళు, రేకులు అమ్ముకునే వాళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం రోడ్డుని ఆక్రమించేసుకున్నారు. లారీలు అక్కడ ముందుకెళ్తే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. ఇది రోడ్డు వేసింది వాళ్ళ కోసమా, ప్రజల కోసమా? ప్రజల వాహనాలు వెళ్తాక మొత్తం ఆక్రమించుకున్నారు. అటు వెళ్తేనేమో వ్యాపారస్తులు, ఇటు వస్తేనేమో మున్సిపాలిటీ వాళ్ళు ఈ చెత్త అంతా, ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పోసి రోడ్డుని 3 నెలలు కూడా ముచ్చట కూడా తీరలా మాకు ఈ రోడ్డు మీద వెళ్తాకి. మొత్తం చెత్త వేసి రోడ్డు అంతా ఆక్రమించారు. వాళ్ళ కోసం వేసినట్టుంది. కాబట్టి ఆర్డీఓ గారు, ఎన్హెచ్ నేషనల్ స్టేట్ ఎన్హెచ్ వాళ్ళు, ఆర్ఎన్బి వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, వలివర్తివాడు వీళ్ళు మొత్తం అందరూ కలిసి పోలీసు వారు ఈ రోడ్డుని ప్రక్షాళన చేయాలని నేను భవిష్యత్ భద్రతా దళం తరఫున కోరుచున్నాను. లేని పక్షంలో 1 వీక్ మీకు టైం ఇస్తున్నాను. లేని పక్షంలో మీ అందరినీ బాధ్యులను చేసి నేను హైకోర్టులో ప్రజావాజ్యం వేస్తానని భవిష్యత్ భద్రతా దళం తరఫున తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఈ ప్లాస్టిక్ మొత్తం ఆ చేలోకి వెళ్ళిపోతుంది. చేను నిండా ప్లాస్టిక్. ఆ రైతు ఏమైపోవాలి? ఆ రైతు ఎంత కష్టపడి దున్నుకున్నాడు, అతను ఏమైపోవాలి? ఆ రైతు ఏమైపోవాలి? ఆ చెత్త అంతా చూసుకుని మళ్ళీ ఏదో ఉంది పాటలో, ఏది పొగిలి ఏడ్చినా పొంత నిండదని ఆయన ఎంత బాధపడాలి? ఆ చెత్త ఇది అంతా చేస్తుంది ఎవరు? ఈ అధికారులు ఏం చేస్తున్నారు? రైతుకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి. మొత్తం ఆయన దున్నుకుందంతా ప్లాస్టిక్ నిండిపోయింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఆయనకి డబుల్ ఖర్చు అవుద్ది. రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే మరి ఇటువంటి కార్యక్రమాలే తీసుకొచ్చి బంగారం లాంటి బైపాస్ రోడ్లో అవతల డంపింగ్ యార్డ్ అయ్యకుండా ఇది డంపింగ్ యార్డ్ చేశారు. అక్కడ డంపింగ్ యార్డ్ మొత్తం ప్రక్షాళన చేస్తున్నాము, స్వచ్ఛ గుడివాడ చేస్తున్నాము అని చెప్పి రాజకీయ వ్యాపారులు చెప్తారు. కానీ ఇదేంటి పరిస్థితి? ఇదంతా ఏంటి? ఇప్పుడే ఆయన ప్రజాప్రతినిధి వెళ్ళాడు చూసుకుంటా. ఎన్నిసార్లు వెళ్తాడు ఆయన? ఒక్కసారైనా దీన్ని ప్రక్షాళన చేశాడు ఆయన చూసి? ఈరోజు కూడా అధికారులతో మాట్లాడి ఇది తీసే ఇది ఏమన్నా వాళ్ళకి ఆదేశాలు వేసాడా? మా అందరికీ ప్రతినిధి అతను చేయాల్సింది మేము వచ్చి చేయాల్సిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇప్పుడైనా సరే రాజకీయ వ్యాపారులు మీ వ్యాపారాలు పక్కన పెట్టి ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని భవిష్యత్ భద్రతా దళం తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాం. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ప్రార్థనా మందిరాలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టాలని యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు కోలా ప్రసాద్, మువ్వల ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కులను విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. క్రైస్తవ సమాజానికి భరోసా కల్పిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ప్రార్థనా మందిరాలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టాలని యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు కోలా ప్రసాద్, మువ్వల ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత స్వేచ్ఛను పరిరక్షిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరికి సమానంగా అమలు చేయాలన్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు నో హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులు, చర్చిలపై దుష్ప్రచారాలు, ప్రార్థనా కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించడం, పాస్టర్లను బెదిరించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు. Good morning friends, all the press. Thank you so much for taking time this morning. ఈరోజు ఉదయమున మరి విజయవాడ మహానగరంలో నోవోటెల్ హోటల్లో యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ ద్వారా బిషప్స్ సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశానికి మరి నగరంలో ప్రముఖులైన హిజ్ గ్రేస్ ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ రాజారావు తండ్రి గారు, అలాగే ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ కొర్నేలియస్ తండ్రి గారి
వారి దీవెనలతో ఆశీర్వాదాలతో ఈ బిషప్స్ మీటింగ్ జరుగుతున్నది. ఈ మీటింగ్లో నగరం నుంచే కాకుండా వాళ్ళ ప్రాంతాల నుండి అనేక మంది బిషప్స్ వచ్చి ఈ బిషప్స్ మీటింగ్ను జయప్రదం చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఈ రోజున మన రాష్ట్రంలో మన దేశంలో ప్రాముఖ్యంగా మరి శాంతిని కోరుకునే క్రైస్తవుల మీద దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తే దేవుని బిడ్డల మీద క్రైస్తవులమైన మా మీద హింస జరుగుతున్నది. ఇది మరి సరైన విషయం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. నా పేరు డాక్టర్ కోలా ప్రసాద్, యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ ఫౌండర్ అండ్ చైర్మన్. ఈరోజు విజయవాడ నగరంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అలాగే భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయమై మేము ఇక్కడ దాడుల విషయమై వాటిని ఎలా ఖండించాలి, ఎలా ఎదుర్కోవాలనే విషయమే ఇక్కడ బిషప్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రార్థనా సమావేశాల మీద అయితేనేమి, చర్చీల మీద అయితేనేమి, దైవజనుల మీద అయితేనేమి చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ ఎదుర్కోవడానికి ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన చట్టం క్రైస్తవుల కొరకు తేవాలన్నది మా ప్రధానమైన డిమాండ్. భారతదేశంలో చాలామంది చాలా శాఖలకి ఆయా భద్రత విషయంలో రక్షణ చట్టాలు ఉన్నాయి. క్రైస్తవులకు భద్రత విషయంలో రక్షణ చట్టం కొత్తగా ఒకటి తీసుకురావాలని, భారతదేశంలో ఏ క్రైస్తవుల మీద దాడి జరగకుండా ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని, మత సామరస్యానికి నిలయమైన మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మత స్వేచ్ఛను హరించడము, అలాగే ఇష్టానుసారముగా వ్యక్తుల మీద దాడులు చేయడము, వీటన్నిటిని మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. వీటన్నిటినీ ప్రభుత్వం వారు స్పందించి ఏ మతానికి చెందిన వారైనా ఆ మతానికి సంబంధించిన రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిపూర్ణంగా కల్పించాలని, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా వాటిని భావించి తక్షణమే కఠిన. ప్రసాద్, విజయవాడ ఎలక్ట్రానిక్ ప్రెస్ ఫ్రెండ్స్కి ఆహ్వానం. మీరు దీనిని పబ్లిక్కి అలాగే గవర్నమెంట్ వారికి కూడా ముందుకు తీసుకెళ్తారని మీ నుండి ఆశిస్తూ ఉన్నాము. భారతదేశం మన రాజ్యాంగ నిర్మాతలలో అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారతదేశం అంటే ఏంటి అనేటువంటి ఒక మాట పెడతారు. లౌకిక ప్రజాస్వామ్యం ఉంది, ఫెడరల్ డెమోక్రసీ. ఈ లౌకిక ప్రజాస్వామ్యం అంటే ఎక్కడైనా ఎవరైనా ఏ మతమైనను వాళ్ళు స్వీకరించవచ్చు, దాని ధర్మాన్ని పాటించవచ్చు. ఇది మ్యాండేటరీగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి వర్తించేటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్రైస్తవుల మీద ఒక విధంగా కావాలన్న ఉద్దేశంతో దాడులు, హింసలు చేస్తున్నారు. మీలో చాలామందికి తెలియకపోవచ్చు, 1955వ సంవత్సరం భారతదేశానికి క్రైస్తవత్వం వచ్చింది. 600 సంవత్సరాలు లేక 700 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇస్లాం వచ్చింది, 55 నుంచి. కానీ ఎక్కడ కూడా మత మార్పిడి చేయటం అనేది కనపడదు. ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు, ఆ ధర్మాన్ని ఇష్టపడినటువంటి వారు, భగవంతుని యొక్క కృప అనుగ్రహాలు పొందినటువంటి వారు క్రైస్తవులుగా మతాన్ని స్వీకరిస్తారు, మిగతా వాళ్ళు స్వీకరించారు. ఎందుకు చెప్తున్నానంటే సుమారు 1940 సంవత్సరాలు ఈ భారతదేశ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డీఎస్పీ కుంభకోణంపై సిబిఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్. డీఎస్సీలో చేర్చాలని వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్య. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.